కన్నప్ప మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ ఏంటంటే తిన్నడు నాస్తికుడు ఎందుకు అయ్యాడు, ఆ తర్వాత తిన్నడు కన్నప్పలా ఎలా మారాడు, శివుడికి భక్తుడిలా ఎలా అయ్యాడు అనేది మూవీ మెయిన్ ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇంట్రడక్షన్, తెగల ఇంట్రడక్షన్, అంతేకాకుండా లవ్ స్టోరీ ఉంటుంది. ఒక లింగం ఉంటుంది, ఆ లింగం చుట్టే స్టోరీ మొత్తం తిరుగుతుంది. అంతేకాకుండా లింగం గురించి ఫైట్ కూడా జరుగుతుంది. ఇదే ఫస్ట్ హాఫ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఏం లేక ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అసలైన స్టోరీ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ప్రభాస్ ఎంట్రీ అయిన తిన్నడు శివుడి భక్తుడిలా ఎలా అయ్యాడు, ఆ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం తిన్నడు చుట్టూ తిరుగుతుంది. సినిమాలో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎక్కువసేపు పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్ గా ఉంటుంది. లవ్ స్టోరీ కూడా సినిమా లెంత్ ని పెంచడానికి పెట్టారు ఏమో అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ అయ్యాక మెయిన్ స్టోరీ మొదలవుద్ది. ప్రభాస్ లాస్ట్ 40 minutes లో రుద్ర క్యారెక్టర్ లో వస్తాడు. వన్స్ ప్రభాస్ వచ్చాక మూవీ ఫాస్ట్ గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ, ఫైట్ సీన్స్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తోనే అయిపోద్ది. సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ మొదలై మూవీ డివోషనల్ టర్న్ తీసుకుద్ది. అంతేకాకుండా కొన్ని బ్యాక్డ్రాప్ స్టోరీలు కూడా చూపిస్తారు. లాస్ట్ 40 minutes నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుద్ది. లాస్ట్ 10 minutes లో మంచు విష్ణు యాక్టింగ్ తో అందరి కళలో నీళ్ళు తిరిగేలా చేశాడు. కానీ మూవీ మైనస్ ఏంటంటే మూవీలో కంటెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ అక్కడ మనుషులు కానీ కొంచెం ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. అండ్ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి. భక్తి రస చిత్రం కాబట్టి లిరిక్స్ బాగా రాసుకున్నారు. ఈ మూవీ రివ్యూ ఇంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5.